ఎంతైనా కోనసీమ జిల్లా చాలా అందంగా ఉంటుందండి. ఒకప్పుడు మా రాయలసీమే అందంగా ఉంటుందనుకున్నా. ఇప్పుడు కోనసీమ కూడా చాలా అందంగా ఉంటుందని ఇక్కడికొచ్చాకే తెలిసింది నాకు. ఇంకా ఇదైతే నా ఫ్రెష్ వైబ్స్ అండి. పొద్దున్నే దేవుడు పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈవినింగ్ అలాగా టెర్రస్ పైకి వచ్చేసరికి సూర్యాస్తమయం ఎంత అందంగా ఉందో చూసారా? ఇంకా ఇదైతే మా బ్యూటిఫుల్ ద్రాక్షారామం భీమేశ్వర స్వామి గుడి అండి. సో నేనైతే ఇది నెట్లో పెట్టాలనుకోలేదు, కానీ అన్ఫార్చునేట్లీ నేను ఖాళీగా ఉంది కదా టెంపుల్ అని చెప్పేసి అలా తీస్తున్నాను అనమాట. ఎందుకంటే అందరూ ఉన్నప్పుడు తీయాలంటే ఏదో మొహమాటంగా ఉంటుంది, అందుకని ఎప్పుడు తీయలేదు. సో ఇంకా అయితే మొత్తం అంతా వచ్చేసరికి ఇదిగోండి, జనాలు ఎవ్వరూ లేరు, అలా ప్రశాంతంగా ఉంది గుడి అంతా. అదేంటి జనాలు ఎవరు లేకపోతే నీకు ప్రశాంతంగా ఉంటుందా అనేది అనుకోకండి. అంటే వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది పడతాను అందుకని. సో ఇంకా అయితే చూడండి, ఇదైతే ద్రాక్షారం భీమేశ్వర స్వామి గుడి, దేవతలు కట్టిన గుడి అని దీనికి పేరు అండి. ఎక్కడైతే భీమేశ్వర స్వామి స్వయంగా వెలిసిన లింగం అండి. ఆ, దీన్ని కాశీని దర్శించలేని వాళ్ళు ఈ ద్రాక్షారామం భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే కాశీకి వెళ్ళొచ్చినంత పుణ్యం దక్కుతుందని ఇక్కడ బ్రాహ్మణులు అయితే చెప్తారండి. అదైతే ఖచ్చితంగా.